మనం కొన్ని రోజుల క్రితం ఈ తాటికాయల కోసం వెళ్ళినప్పుడు అందులో మన చిన్ననాటి మెమరీ ఒకటి సరిగ్గా చూపించలేకపోయా. ఈ రోజు ఎలాగైనా దాన్ని కంప్లీట్ చేయాలని మా ఊరు పొలాల్లో ఉన్న ఈ తాటి చెట్లను వెతుక్కుంటూ వెళ్ళా. ఇక్కడ ఉన్న ఈ తాటి చెట్లలో ఈ చెట్టుకున్న కాయలు మాత్రం కొంచెం పెద్దగా కనిపించాయి. ఇక ఈ చెట్టు చూస్తే మొత్తం బరకలతో నిండిపోయింది. ఒకవేళ దీన్ని మనం ఎక్కాలన్నా ఎక్కడో చోట తెగిద్దని మన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి మంచిగా ఇంటికి రిటర్న్ అయ్యా. ఇక అదే టైంలో ఈ ప్లేస్ కొంచెం దూరంలో మన ఫ్రెండ్స్ కొంతమంది కనిపిస్తే వాళ్ళు మంచిగా రిక్వెస్ట్ చేసుకున్నాక వీళ్ళలో ఒకరు మాత్రం ఈ తాటి చెట్టుని ఎక్కి తాటి చెట్టుకున్న తాటికాయలన్నీ నరికి మన చేతికిచ్చాడు. ఇక వీళ్ళు మనకి హెల్ప్ చేసినందుకు మొదటి ఫలితం వీళ్ళకే అన్నట్టు వీళ్ళు తినే వరకు వెయిట్ చేసి ఇక మిగిలిన తాటికాయల దగ్గర కూర్చొని మంచిగా తినడం స్టార్ట్ చేశా. ఇక ఈ తాటికాయలన్నీ తినేసాక అసలు మనం వచ్చిన పని కోసం ఒక 3 తాటి బుర్రలు తీసుకుని మంచిగా ఇంటికి వచ్చేసా. నిజానికి నా స్కూల్ డేస్ టైంలో ఈ తాటి బుర్రలతో ఒక చిన్న బండి రెడీ చేసుకుని ఊరంతా తెగ తిప్పేవాడిని. మన వీడియోస్ చూసే చాలా మంది అడుగుతున్నారు ఈ బండి రెడీ చేయమని, అందుకోసం మళ్ళీ ఈ రోజు ట్రై చేస్తున్నా. ఈ తాటి బుర్రలతో ఇలాంటి బండి పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ చిన్నతనంలో ఏదో ఒక టైంలో రెడీ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసే ఉంటారు. నాకు ఈ సమ్మర్ టైం వచ్చినప్పుడల్లా ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఈ తాటి బుర్రలతో ఆడుకున్న రోజులు మనతోనే లాస్ట్ ఏమో అని. నిజానికి ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి వీటి గురించి అసలు తెలియకపోవచ్చు. నా స్కూల్ డేస్ టైంలో ఈ తాటికాయల కంటే ఈ తాటి బుర్రల కోసమే తెగ పోట్లాడే వాళ్ళం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే నాతో పాటు మీరు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ వేసవి సెలవుల్లో వీటితో పాటు సరదాగా గడపని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇక ఫైనల్ గా మీ చిల్డ్రన్ డేస్ లో మీ బెస్ట్ మెమరీని ఒకటి కామెంట్ చేయమమ్మా.